రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. తనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం పవన్ కు ప్రశ్నాస్త్రాలు సంధించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ దర్జాగా బయట పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. రేపు మీ కుటుంబాలలో కూడా ఇలాగే జరిగితే మా పార్టీనే అని ముడుచుకొని కూర్చుంటారా అని పవన్ ను ప్రశ్నించారు. అమ్మాయిలను రేప్ చేసినా సరే మీరు వదిలేస్తారా అని జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు ఆమె. ఇక తనకు న్యాయం చేయకపోతే విజయవాడలోని జనసేన కార్యాలయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అని అరవ శ్రీధర్ బాధితురాలు హెచ్చరించారు. ఒక విషయం గురించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ పదే పదే ఆ విషయం గురించి చర్చిస్తూ యాక్షన్ తీసుకోండి అనేసి నేను చెప్తుంటే యాక్షన్ తీసుకోకపోగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం చేయగలవో మేము చూస్తాము అని వెట్టకారంగా వ్యంగ్యంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెందుకు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ అవసరం లేదు కదా. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నా. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు, నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. కానీ రిపోర్టర్స్ని ఎవరిని ఫొటోస్ తీయొద్దు, ఇది అంతర్గత మీటింగ్ అనేసి అన్నాడంట. ఎలా అంతర్గత మీటింగ్ అవుతుంది? నీకు అసలు పార్టీలోకే పార్టీ కార్యక్రమాలకే అలో లేనప్పుడు నువ్వు పార్టీ కార్యాలయానికి ఎలా వెళ్తావు? నువ్వు నా మీద నెగ్గాలని చూడు, కానీ ఎప్పుడు ఒక క్లీన్ చిట్ తీసుకో, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయి. ఇదంతా వదిలేసి ఫొటోస్ అప్లోడ్ చేయొద్దంట, కానీ నువ్వు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళిపోతావంట. ఇది అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా, దెన్ ప్రూవ్ మీ రాంగ్. కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా అతన్ని బయట కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే మీరు సమాజానికి కానీ ప్రజలకు కానీ ఏం తెలియజేస్తున్నట్టు? అంటే ఇలా ఎవరి విషయంలో అయినా సరే, అమ్మాయిల విషయంలో అయినా సరే, ఆడవాళ్ళ విషయంలో అయినా సరే, ఇలా చేసే ఒక ప్రజాప్రతినిధిని కానీ ఎవరినైనా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నట్ట, మెల్లిగా ప్రజలకు అలవాటు చేస్తున్నట్ట. రేపు మీ కుటుంబాల్లో కూడా ఇలా జరిగితే ఏం చేస్తారు? మా పార్టీ అని చెప్పేసి ముడుచుకొని కూర్చుంటారా? నాకు తెలిసి ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీ నివేదిక ఇవ్వకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని పార్టీ ఆఫీస్లోకి అలో చేస్తున్నారు, పార్టీ కండువా వేసుకోవడానికి అలో చేస్తున్నారు, వాడు పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు అంటే దీన్ని మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి స్టేట్కి? కమిటీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి రిపోర్ట్ లేదు. అక్కడే నేను సగం గెలిచేశాను సార్. మీరు నివేదిక ఇవ్వట్లేదు అంటేనే మీ సైడ్ తప్పు ఉంది కాబట్టే కదా నివేదిక ఇవ్వట్లేదు. అండ్ పార్టీ కార్యక్రమాల్లోకి మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇది మీరు నాకు సక్సెస్ఫుల్గా మోసం చేసినట్టే కదా సార్. ఇలాంటి ఒక బిహేవియర్తో, ఇలాంటి ఒక పనులతో ఎలా సార్ ఎంకరేజ్ చేస్తారు ఎమ్మెల్యేస్ని? నువ్వు ఎలా అయినా ఉండరా, నేను చూసుకుంటాను అని అన్నట్టే కదా. ఇది ఇలాగే ఉంటుంది అంటే నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అది కూడా నేను మీ పార్టీ ముందే, జనసేన పార్టీ విజయవాడలో వచ్చి మీ పార్టీ కార్యాలయం ముందే నేను పెట్రోల్ పోసుకొని తగలబెట్టేసుకుంటాను. ఇంత బహిరంగంగా ఏ ఆడదైనా సరే బయటకు వచ్చి నాకు నష్టం జరిగింది అనేసి చెప్పేది ఎందుకో తెలుసా? పాపులర్ అవుదామని కాదు, ఇలాంటి విషయాల్లో కాదు పాపులర్ అయ్యేది. ఏదైనా సాధిస్తే పాపులర్ అయితే దానికి ఫేమ్ ఉంటుంది. మీరేదో చేస్తారని చెప్పేసి సార్ నేను బయటకు వచ్చాను,